కడిగేసుకొని వాటిలో కప్పులోనే మామిడికాయ పెట్టేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిర్చి ఆనియన్ మిక్సీ పట్టేస్తే బాగా ఇదవుతుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు ఎనపాలండి. ఎనిపిన తర్వాత దీన్ని మళ్ళీ పోపేస్తాం కదా దానికోసమని కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, అదే తెల్లగడ్డ ఉంటుంది కదండి, వెల్లుల్లి, అది వేసుకొని పోపేసుకోవాలండి. తర్వాత పప్పు చేశాక వేసానండి. దీంట్లో కొంచెము మిర్చి కొట్టాను కదా, మిక్సీ కొట్టి, ఆనియన్ మిక్సీ, ధనియాల మిక్సీ కొట్టి, కందిపప్పు కడిగేసి దాంతో కొంచెం పసుపు వేసానండి. తర్వాత ఈ మామిడికాయ ముక్కలు నేను డైరెక్ట్ వేస్తానండి. ముట్ట కూడా వేస్తాను నేను, అది ఉంటుంది కదా టెంక, అది వేస్తానండి. ఎందుకంటే అది తర్వాత తీసి పెట్టుకుంటే పెరుగన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి పుల్లగా.